కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి జరిగిన ఓ సంఘటన మరింత బలాన్నిచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మైసూరు విమానాశ్రయంలో వేరువేరుగా కలిసి సమావేశం అవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాంతో సీఎం మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జనవరి 13 సాయంత్రం తమిళనాడులోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు రాహుల్ గాంధీ మైసూరు విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన సిద్ధరామయ్య, శివకుమారులతో ఆయన కొద్దిసేపు మంతనాలు జరిపారు. అయితే భేటీ అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ రాహుల్తో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని, ఇదొక మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని స్పష్టం చేశారు. సీఎం మార్పుపై వస్తున్న వార్తలన్నీ మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. మరోవైపు డీకే శివకుమార్ కార్యాలయం మాత్రం రాహుల్తో చర్చలు జరిగినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. 2023 మే నెలలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు సిద్ధరామయ్య, శివకుమార్ చెరి 2.5 ఏళ్లు సీఎం పదవిని పంచుకోవాలని ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటడంతో నాయకత్వ మార్పు కోసం శివకుమార్ వర్గం ఒత్తిడి పెంచుతోందని వార్తలు వస్తున్నాయి. కేబినెట్ విస్తరణకు అనుమతి కోసం సిద్ధరామయ్య కూడా అధిష్టానంతో భేటీకి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అవసరమైతే ఇరువురు నేతలను ఢిల్లీకి పిలిచి చర్చిస్తామని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇదివరకే తెలిపారు. ప్రస్తుతం ఈ భేటీతో కర్ణాటక రాజకీయాలు వేడెక్కగా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.